సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. మన దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, సజీవుడు, సమస్తమును ఎరిగినటువంటి వాడు. మరి ముఖ్యంగా మన హృదయ అంతరంగ ఆలోచనలను, ఉద్దేశములను ఆయన బాహటముగా చూడగలిగినటువంటి వాడు. దేవుడు మనల్ని పాపము నుండి రక్షించి మన మరణ దినం వరకు, ఆయన రాకడ దినం వరకు మనము నిష్కలంకులముగా ఉండవలనని, ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించవలనని, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యానుసారంగా మనము జీవించవలనని దేవుడు కోరుచున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇట్టి జీవం కలిగినటువంటి వాక్యము ప్రతి తరములో కొన్ని కోట్ల మందిని ప్రభావితము చేస్తూ ఉన్నది. దేవుని యొక్క నిత్య ప్రణాళికలో ఉన్నటువంటి వారిని, జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని ఆయన సువార్త ద్వారా సంధిస్తూ అనేకులను తన వైపుకు ఆకర్షిస్తున్నటువంటి సజీవుడైన యేసు క్రీస్తుకి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ప్రియులారా, మనము వాక్యములో ప్రతి మాట ఒక జీవపు ఊటగా మనము గమనిస్తూ ఉన్నాము. ఒక్కొక్క మాట ఎంతో లోతైనటువంటి మాటగా మనం గమనిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి వాక్యాన్ని ఒక అద్భుతముగా రాయించి ఉంచాడు. అందరికీ, అన్ని ప్రాంతములలో ఉన్నటువంటి వారికి, అన్ని వయస్సులో ఉన్నటువంటి వారికి సరిపోయినటువంటి వాక్యము. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతున్నాము. నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనము. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. బైబిల్లో మనము ఒక ఒక పద్ధతిని మనం గమనిస్తాం. ఏంటంటే, చాలా విషయాలు మరలా పునరావృతం చేయబడ్డాయి, అంటే మరలా రాయబడ్డాయి. ఉదాహరణకు పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు క్రొత్త నిబంధనలో ప్రవక్తలు, క్రొత్త నిబంధనలో అపోస్తలులు తిరిగి వాటిని ఉపయోగించడము, ఒకటే విషయాన్ని ఇంకొక సందర్భంలో ఉపయోగించడము మనం చూస్తూ ఉంటాం. అనేక కోణాలలో ఒక విషయాన్ని చెప్పడం మనము బైబిల్లో చూస్తుంటాం. ఉదాహరణకు సువార్తలలో కూడా 4 సువార్తలలో చాలా విషయాలు మరలా ఒక సువార్తికుడు రాసిన మాటలు ఇంకొక సువార్తికుడు రాయడము, లేకపోతే ఒక సువార్తికుడు వాడినటువంటి ఒక విషయము ఇంకొక సువార్తికుడు ఇంకొక సందర్భంలో రాయడము, పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవచనాలు ఆ పాత నిబంధన సమయంలో అవి పనిచేస్తాయి. అదే ప్రవచనము భవిష్యత్తులో యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో అవి పనిచేస్తాయి. ఆ విధంగా బైబిల్ ఒక విచిత్రమైనటువంటి దైవికమైనటువంటి పద్ధతిలో వ్రాయబడ్డాయి. అందుకనే నేను ఒక వచనాన్ని చదివిన తర్వాత ఆ వచనమును ఒక రోజుతోనే ముగిస్తే దానికి న్యాయం చేయలేమేమో అని నేను అదే వచనాన్ని ఇతర వాక్యములతో సరిపోల్చుతూ వాటిలో ఉన్నటువంటి ఆత్మీయ సారాన్ని మనకు గుర్తు చేయాలని దేవుడు నన్ను ఆ విధంగా సిద్ధపరుస్తున్నాడు. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఇక్కడ 3 మాటలుగా మనకు కనపడుతున్నటువంటిది ప్రేమించుట, ఆజ్ఞలు గైకొనుట. దేవుని యొక్క కరుణ వారిపై ఉంటుందని మనం చూస్తున్నాము. ముఖ్యంగా నాకు ఇష్టమైనటువంటిది, నా జీవితానికి నేను కోరుకునేటటువంటిది ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుట. ఇంకొకటి దేవుణ్ణి ప్రేమించుట.
దేవుణ్ణి ప్రేమించుట అంటే దేవునికి ఇష్టమైనటువంటి వాటిని చేయుట. దేవునికి మనము ఎవరినైనా ప్రేమిస్తే వారికి ఇష్టమైనటువంటివి చేయుట ద్వారా మనం వారిని ప్రేమిస్తాము. అట్లే దేవుణ్ణి ప్రేమించుట అనగా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుట. మత్తయి సువార్తలో 7వ అధ్యాయములో, అంటే ఈ 7వ అధ్యాయము కొండ మీది ప్రసంగమునకు ముగింపు అధ్యాయముగా మనం చూడవచ్చును. 24వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఈ 24వ వచనంలో కాబట్టి ఈ నా మాటలు విని, ఇది యేసుక్రీస్తు పలికినటువంటి మాట. 24వ వచనం. అయితే ఈ నా మాటలు, ఎన్ని మాటలు మాట్లాడాడు యేసుక్రీస్తు అంటే ఇప్పటికీ, అంటే 7వ అధ్యాయము 24వ వచనము వద్దకు వచ్చినప్పటికీ ఎన్ని మాటలు మాట్లాడాడు అంటే 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం 24 వరకు యేసుక్రీస్తు శిష్యులతో, జన సమూహములతో ఆయన శిష్యులతో ముఖ్యంగా 1వ వచనం 5:1లో ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనకు వచ్చిరి. జన సమూహములకు, శిష్యులకు ఆయన బోధించినటువంటి ఆయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఇప్పుడు నేను బోధిస్తుండగా మీరు వింటున్నారు. కేవలము వినుట వరకే, లేకపోతే యాకోబు పత్రిక ప్రకారము మీరు కేవలము బోధించుట వరకే ఉంటే, మనమిద్దరము కూడా మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనము 26వ వచనంలో, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. నేను బోధిస్తున్నాను కానీ దాని ప్రకారము నడవడం లేదు, దాని ప్రకారం చేయుటలేదు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను నేను గైకొనుటలేదు. ఒక పాటే చేస్తున్నాను. 2 పాటలలో వినడము ఒక భాగము, దాని ప్రకారం చేయడము 2వ భాగము. అయితే విన్నటువంటివన్నీ కూడా వెంటనే చేయడానికి మరి నాకైతే సాధ్యం కావడం లేదు. మనం ఎన్నో గొప్ప గొప్ప విషయాలు వింటూ ఉంటాము కదా, వాక్యములో ఇవి సాధ్యమా? ఉదాహరణకు నిన్నటి దినమున నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అంటే దాని యొక్క నిజ స్వరూపము నా జీవితంలో ఇప్పటికైతే అసాధ్యం అనిపిస్తుంది. కానీ గైకొనాలి అంటే మరి ఏంటి ప్రభువా, మేము మానవులము, శరీరంలో ఉన్నవారము, మా యొక్క పెరిగిన స్థితి, మేమున్నటువంటి పరిస్థితి, మేమున్నటువంటి లోకములో విన్నటువంటి ప్రతి మాట గైకొని నిన్ను ప్రేమించాలి అంటే ఎంత కష్టము అని నాకు అనిపిస్తుంది. అందుకని యేసుక్రీస్తు చాలాసార్లు ఈ మాటలు శిష్యులకు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఒక సందర్భంలో, ప్రభువా ఇది సాధ్యమేనా? నువ్వు చెప్పే ఈ బోధ ఎవరు పాటిస్తారు? నువ్వు చెప్పేది పాటించాలంటే నాకు తెలిసి ఎవరు కూడా పరలోకంలో పోరు, ఎవరు కూడా రక్షణ పొందరు ప్రభువా. పేతురు గారు అప్పుడు యేసుక్రీస్తు ఒక మంచి మాట, ఒక అద్భుతమైనటువంటి సూత్రము, తాళపు చెవి
క్రైస్తవ విశ్వాస ఎదుగుదలకు ఆయుధం ఏంటంటే, నువ్వు చెప్పింది కరెక్టే, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి సాధ్యము. మనం విన్నటువంటి యేసుక్రీస్తు బోధలు ఎన్నున్నాయి? 5వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తే అక్కడ ఎన్ని మొదటి వచనాలలో ఆత్మ విషయమై దీనిలో ఉన్న వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఇది ఒక నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అబ్బా, హృదయము శుద్ధిగా ఉండాలంట. మీ గురించి నాకు తెలియదు కానీ ఒక్కొక్కసారి నాకు వచ్చే తలంపులు నేనే ఆలోచిస్తే, ప్రభా ఏది ఇంత భయంకరంగా తలంపులు వస్తున్నాయి నాకు? నేనేనా ఇన్ని సంవత్సరాలు క్రైస్తవునిగా జీవించినటువంటి, బోధిస్తున్నటువంటి, వింటున్నటువంటి, చదువుతున్నటువంటి నాకు ఇట్టి ఆలోచనలు? మరి అటువంటి ఆలోచనల సమయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎప్పుడు శుద్ధి జీవితము, హృదయము శుద్ధిగా ఉంచుకుని ఎప్పుడు ప్రభువా? అప్పుడు వెంటనే 139వ కీర్తన ద్వారా దేవుడు నన్ను బలపరుస్తాడు. నాకు తెలుసు నీ నీ తలంపులు రాకమునిపై నీ తలంపులు ఏమొస్తాయో నాకు తెలుసు. నీ నోటికి మాటలు రాకమునిపై నాకు తెలుసు ఏ మాటలు వస్తాయో. ప్రభువా, మరి నీ చేతిలో నన్ను పెట్టుకో, నన్ను ఆ పరిశుద్ధ జీవితంలో నడిపించు. ఇప్పుడు మొత్తానికి మనము దేని మీద ఆలోచన చేస్తున్నామంటే, మాటలు మాత్రము వింటూ ఉన్నాము, బోధిస్తూ ఉన్నాను, కానీ దాని ప్రకారము గైకొనాలి. దేవునికి స్తోత్రం. ఆ గైకొనుట విషయంలో దేవుడే మనకు సహాయము చేయును. యూదా పత్రికలో చివరి వచనము, ఇది కూడా నాకు ఇష్టమైనటువంటి, నేను కోరుకుంటున్నటువంటి, నేను ప్రార్థన చేస్తున్నటువంటి వచనము. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి స్తోత్రం. ఎవరికి శక్తి ఉంది మనల్ని నిష్కలంకులుగా నిలవబెట్టుటకు? మనల్ని తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు. ఇదిగో ఇప్పుడు ఈ టైంలో ఒక శోధన వస్తుంది. ఈ శోధనలో నేను పడిపోతున్నానే. అన్ని బాగానే ఉన్నాయి, ఇదొక్కటి పడిపోతున్నాను ప్రభా. మరి నువ్వే చెప్పినావు కదా ప్రభా ఈ వాక్యం, నేను తొట్టిల్లకుండా కాపాడుతావని నువ్వే చెప్పినావు కదా. ప్రభా, నువ్వు తండ్రి ఎదుట నిష్కలంకులుగా నిలవబెట్టగలవని నువ్వే చెప్పావు అని మనం యేసుక్రీస్తు మీద ఆధారపడుట. యేసుక్రీస్తు మన హృదయంలోని ఉంచుకొనుట. ప్రభా, నువ్వు నాలో ఉంటే నాకు శక్తి ఉంటది ప్రభా, నువ్వు నా తలంపులకు తోడుగా ఉండు ప్రభా అని మనం ఎల్లప్పుడూ ప్రభువు మీద ఆధారపడుట. దేవునికి స్తోత్రం. ప్రభువు మీద ఆధారపడుట. శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. 1 కొరింథీ 10:13. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన గలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. శోధనల్లో 2 రకాలు. శోధనలో 2 మాటల
రెండు అర్థాలతో కూడుకున్నటువంటి మాట శోధన. ఇదిగో అపవాది మిమ్మల్ని శోధిస్తాడు అంటే మనల్ని శ్రమలోనైనా పెట్టవచ్చు, మనల్ని పాపములోనైనా త్రోయవచ్చు. అయితే శ్రమలు వచ్చినప్పుడు సహింపగలిగినటువంటి ఆ శ్రమనే మనకు వస్తుందని, అదే పాపంలో పడిపోయేటటువంటి శోధన వస్తే తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడని ఆ ఆ వచనము ఆ వచనము మన జీవితంలో నిజస్వరూపంగా ఉండాలని మనం కోరుకుందాం. మొత్తానికి మనము ప్రతిరోజు ఏదో ఒక రీతిగా ఆజ్ఞలను వింటూ ఉంటాము. ఇది ఎక్కువగా మనము దాని మీద మనసుంచాలి. దాన్ని మృంగివేసేది ఏంటంటే భక్తి, అంటే ప్రేమ. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. భక్తి కార్యక్రమాలలో దేవుణ్ణి ప్రేమించుట, భక్తి కార్యక్రమాల ద్వారా దేవుణ్ణి ప్రేమించుట. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయంలో 6వ వచనం నుండి నేను చదువుతున్నాను. 6వ అధ్యాయం 6వ వచనము. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారము చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున్న. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథ సమయానికి దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నటువంటి వారు ఆలయములో అద్భుతమైనటువంటి ఆరాధన చేస్తున్నారు. ఆలయంలో ఎంత గొప్ప అర్పణలు ఇవి, ఎంత గంభీరమైనటువంటివి, ఎంత విలువైనటువంటి అర్పణలు. నూనెలు, గొర్రెలు, మేకలు. ఇంకా ప్రభువా, అబ్రాహామును నువ్వు అడిగావు కదా నీ కుమారుని నువ్వు ఇస్తావా అని. మేమైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ప్రభువా, మేమైతే ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాం. మా కుమారులను కూడా నీకు ఇస్తాం. అంటే ఇది దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అన్నదానికి ఒక రూపము. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఈ రెండింటిని కోరుకున్నాడు. ఓకే, నన్ను ప్రేమించండి, మీ భక్తి కార్యక్రమాలు చేయండి, అర్పణలు ఇవ్వండి, ఆరాధించండి, వాక్యాన్ని ధ్యానించండి. అయితే వాటి కంటే, లేకపోతే వాటితో పాటు నాకు కావలసింది, మీ నుండి నాకు కావలసింది ఏంటంటే 8వ వచనంలో ఉత్తమమైనటువంటిది న్యాయముగా నడుచుకొనుట. న్యాయముగా నడుచుకొనుట. అది పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను న్యాయం అన్నటువంటిది దేవుని న్యాయము. మనకు తెలుసు ఏది న్యాయము, మనకు తెలుసు. ఎందుకంటే మనం రక్షించబడినటువంటి వారము, దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారము. కాబట్టి మన మనసులో అనేక సందర్భాలలో, మానవ సంబంధాలలో, ఆయా సందర్భాలలో మనకు న్యాయం చెప్పే అవకాశం వస్తుంది, న్యాయము తీర్చే అవకాశం వస్తుంది. మన యొక్క ఉద్దేశములను, మన ఒపీనియన్స్ కూడా తెలియజేసేటటువంటి అవకాశం వచ్చినప్పుడు, ఒకవేళ అది చేసినాం అనుకోండి, న్యాయంగా మనము మాట్లాడామనుకోండి, మన కుటుంబ విషయంలో న్యాయంగా, సమాజంలో న్యాయంగా, సంఘములో న్యాయంగా ఉన్నామనుకోండి, అప్పుడు అది దేవుని యొక్క ఆజ్ఞలు. దాన్ని దేవునిని ప్రేమించుటయే దేవుని ఆజ్ఞలను గైకొనుట. వారి మీద దేవుని యొక్క కనికరము 1000 తరముల వరకు ఉండును.
అయితే చాలా మంది నాకు తెలుసు ఆ వాళ్ళకి నిజంగా పాటలు పాడడానికి రాదు, పాడలేరు. అంటే అది మరి అది ఆత్మీయతలో ఏదైనా లోపమా, తక్కువనా? కాదు. వాళ్ళు అందరూ న్యాయముగా చేయడానికి అవకాశం ఉన్నది. అందరూ న్యాయమును పట్టుకోవడానికి, న్యాయము మాట్లాడడానికి అందరికి అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం. పాటలు పాడేది, లేతే నాలాగా బోధించేది కొంతమందికే అది ఉంటది. అది నేను బోధించలేను, నేను చదవలేను, నేను మాట్లాడలేను అంటే అదేం లోపం గాదు. అది భక్తిలో మీరు ఆయనేమో అంత ప్రేమించాడు, మరి నువ్వేమో తక్కువ ప్రేమించావని దేవుడు ఏమనుకోడు. వాళ్ళేమో ఇంత అర్పణ చెల్లించారు, నువ్వేమో ఇంతే అర్పణ చెల్లించావు అని దేవుడు ఏమి అట్లా అనుకోడు. కానీ ఇదిని చూడండి, అంటే ఆయన ఆజ్ఞ ప్రకారం, ఇది ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు ఆల్రెడీ తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు. హల్లెలూయా! అది కూడా ఆత్మదేవుని కార్యమే. కనికరమును ప్రేమించుట. కనికరమును ప్రేమించుట అంటే మనము కనికరం కలిగినటువంటి మనస్సును కలిగి ఉండుట. అది ఆత్మదేవుని కార్యమే. అది అందరికి రాదు కూడా. ఆహ్, అది యేసుక్రీస్తుని కలిగినటువంటి వారికి ఏదో ఒక రూపేణ మనము మనకు కనపడనవసరం లేదు. మనము ఆశించిన స్థాయిలో వాళ్ళు కనికరము కలిగి ఉండనవసరం లేదు. దేవుని యొక్క ప్రణాళిక చిత్తము ప్రకారము వారిలో ఒక కనికరం ఉంటుంది. మరియు మూడోది, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. అంటే దీన మనస్సునకు వ్యతిరేక పదము ఒక అతిశయముతో కూడుకున్నటువంటి మనస్సు. అది మనకు కనపడదు, అది మనకు కనపడదు. దీన మనస్సు కనుక దేవుని ఎదుట మనము దీన మనస్సు కలిగి ఉండుట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కనుక ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించుట అనగా దేవుని ఆజ్ఞలను గైకొనుటయే. మనము 7:24 మత్తయి సువార్త ప్రకారము మంచిగా వినేవారము, బాగా ఉన్నాము. వాక్యమును ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే మనం కోరుకోవాలా, ప్రభా నేను వింటున్నాను, దాని ప్రకారము నడుచుటకు నాకు శక్తిని దయచేస్తావని నువ్వే చెప్పావు. నాకెక్కడిది శక్తి? చూడండి, 1 పేతురు పత్రిక ఇదొక ఆయుధము. ఇవన్నీ మనము నేనైతే ఏది కోరుకుంటాను మీకు ఉపయోగకరంగా ఉంటే దీన్ని మీరు కూడా ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూనులుగా చేసి స్థిరపరచి బలపరచును. శ్రమ పడిన పిమ్మట, శ్రమ, క్రీస్తు నిమిత్తము శ్రమ, క్రీస్తు నిమిత్తము శోధన. ఇది ఒక పోరాటం జరుగుతుంది. నా నా మీ మీవి మీకు పోరాటం ఉందా లేదా నాకు తెలియదు. ఆత్మీయ పోరాటం ఉందో లేదో తెలియదు. కానీ అది ఒక గుర్తు. అది ఒక గుర్తు. కొంతమంది మనకు కనపడరు బయటికి, కానీ లోపల ఒక పోరాటం, వాళ్ళకు ఒక ప్రార్థనతో కూడుకున్నటువంటి పోరాటము. ప్రభువా, ఆ 7వ అధ్యాయం రోమపత్రికలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి స్థితి నుండి నన్ను ఎవడు విడిపించగలడు అన్నటువంటి పోరాటం. అది వాళ్ళకే తెలుస్తుంది. ఆ శోధన ఎటువంటి శోధనను, ఎన్ని సంవత్సరాల నుండి ఆ శోధన గుండా వెళ్తున్నారో
అప్పుడు చూడండి, నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచినటువంటి దేవుడు. హల్లెలూయా. మనల్ని పిలిచాడు ఆయన. అందుకే కదా ఈ పోరాటం. హల్లెలూయా. మీకు పోరాటం ఉందంటే మనం పిలువబడినటువంటి వారం. దేవునికి స్తోత్రం. అయిపోయాక అంటే ట్రాక్ మీద ఉన్నాము, చేరుకుంటాము. ఫస్ట్ సెకండ్ కాదు ఇక్కడ, కానీ అక్కడికి మాత్రం పోతుంది, బండి అయితే పోతుంది. ట్రాక్ మీద ఉన్నాం. దేవుడు పిలిచాడు. నన్ను పిలిచాడా లేదా నేను ఎట్లా గుర్తుపట్టాలంటే, చాలా గుర్తులలో ఒక గుర్తు ఏంటంటే ఆత్మీయ పోరాటము, అపవాదితో పోరాటము, శరీర క్రియలతో పోరాటము, దురలవాట్లతో పోరాటము. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి, పూర్ణం పర్ఫెక్ట్ గా చేసి, అది నాకైతే లేదు ప్రభా, కానీ తానే అంటే నువ్వే చెప్పినావు కదా, నన్ను సంపూర్ణంగా చేస్తావని. స్థిరపరచి, స్థిరానికి వ్యతిరేక పదము చంచలత్వము. చంచలత్వం. ఒకరోజు బాగుంటాము, ఒకరోజు పడిపోతుంది. కొన్ని రోజులు దేవుని దగ్గర ఉంటాము, కొన్ని రోజులు పడిపోతాము. చాలా మంది నాతో ఆ ఆత్మీయంగా ఎదిగేటటువంటి వారు ఆ విషయం చెప్పి ప్రార్థన చేయమని చెప్తూ ఉంటారు. నాకు స్థిరమైన మనస్సు లేదు. 51వ కీర్తనలో దావీదు గారు ఆ మాట వాడతారు. స్థిరమైన హృదయమును, మనస్సును నాలో పుట్టించుము. గట్టిగా నిలబడాలి. 15వ కీర్తనలో చివరి వచనం, ఇట్టివాడు కదిలింపబడడు. స్థిరత్వం, స్థిరత్వం, స్థిరత్వం. దాని కొరకు ప్రభా నువ్వే వాగ్దానం చేశావు, నువ్వే చెప్పావు, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. బలపరచును. బలహీనంగా కనపడుతుంటాం. నా బలహీనత ఏందో నాకు తెలుసు, నీ బలహీనత ఏందో నీకు తెలుసు. కానీ వాటిలో మనము బలముగా ఉండాలని, చూడండి, దేవుణ్ణి ప్రేమించుట, ఆజ్ఞలను గైకొనుట, ఆజ్ఞలు గైకొనడానికి దేవుడే మనకు శక్తిని ఇచ్చుట. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనము, మనము ఆజ్ఞలకు కొదువ లేదు. మనకు వాక్యాలు బోధించేవారు కొదువ లేరు. వాక్యం చెప్తున్నప్పుడు వినేటటువంటి వారికి కూడా కొదువ లేదు. కానీ కొదువ ఉన్నదంట్ల ఎక్కడుందంటే దాని ప్రకారము నడుచుటయి. దాని ప్రకారం నడుచుటయి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసి కొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. తానే. ఈ మాటలు గుర్తుపెట్టుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. తానే ఇచ్చయించుటకు, కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును. అంటే ఆత్మీయ విషయంలో ఇచ్చ అంటే కోరిక, ఇష్టము. నేను ఆత్మీయంగా ఎదగాలి అని కోరిక ఎవరికి వస్తుంది? అది మనంతకు మనకైతే 100% రానే రాదు. ఎవరికైనా వచ్చింది అంటే అది ఆత్మదేవుడు చేసిన కార్యము. అది వాక్యమే చెప్తుంది. లేదు నేనే మంచిగా ఆత్మీయంగా నేను ఎదిగాను, కష్టపడి ఎదిగాను అనేటువంటిది ఏం లేదు. శుద్ధాత్మ దేవుడే మనకు అట్టి కోరికను పుట్టిస్తాడు. హృదయశుద్ధి ఉండాలి, దీన మనస్సు ఉండాలి, కనికరము ఉండాలి, న్యాయమును ప్రేమించాలి, ఇవన్నీ ఆజ్ఞలను పాటించాలి అన్నటువంటి ఆశతో ప్రారంభించబడి, పోరాటంతో కొనసాగించబడి, కొంచెం కాలము పోరాటం తర్వాత దేవుడే మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. గనక దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడానికి దేవుడే సహాయం చేస్తాడు. మనం మంచిగా వినేటటువంటి వారంగా ఉంటుంది.
ఒక్కొక్కసారి నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, ఒకరోజు ఒక ఊరికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అది ఒక ప్రత్యేక దినము. ఏదో ఒకటి అకేషన్. అక్కడ ఆ వాక్యంలోనే నేను చెప్పాను. ఒక సందర్భంలో ఇదిగో ఆరాధన సమయములో ఒక ఆయన బర్త్‌డే అని, లేకపోతే ఆ బర్త్‌డే లేతే ఆనర్ చేయాలని వారిని ముందుకు పిలిచి, వారికి నానా రకాలైనటువంటివి చేసి, అట్లా చేయుట కరెక్ట్ కాదు. ఆరాధన అట్లా చేయడం మంచిది కాదు అని చెప్పాను నేను. ఈ వాక్యం చెప్పిన వెంటనే, వాక్యమైన వెంబడే ఒక ఆయన వచ్చి అనౌన్స్‌మెంట్ చేస్తాడు. ఇప్పుడు మేము పాస్టర్ గారికి, అంటే నాకు, పాస్టర్ గారికి మేము సన్మానం చేయాలనుకున్నాము అని అంటాడు. అప్పటి వరకు వాక్యం అదే ఎక్కువ సమయం నేను చెప్పాను. మీరు ఒక్కరి బర్త్‌డేనే చేస్తున్నారు. మిగిలినటువంటి విశ్వాసుల బర్త్‌డేలు ఉండవు. అప్పుడు ఏమైతది? అది దేవుని రాజ్య విలువలతో అది సరిపోదు, సరితూగదు. ఎందుకు ఈ పాస్టర్ బర్త్‌డేని చేయాలి? ఎందుకు ఆ విశ్వాసి బర్త్‌డే చేయకూడదు, ఈ విశ్వాసి బర్త్‌డే చేయకూడదు? అసలు బర్త్‌డే పాయింట్ ఏంది ఇక్కడ? ఆరాధనలో మన బర్త్‌డేలు అది ఆ పాయింట్ ఏంది? దేవుని దగ్గర ఏం నాకు అర్థం కాదు విషయం అది. ఏమి మాట్లాడతాము? అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, అప్పటి వరకు వింటారు. ఆ విన్నది ఎక్కడ పోతుందో గాని వెంటనే వాళ్ళలో మనసులో ఉన్నటువంటిదే ఇక వాళ్ళు చేసేస్తారు. మరి ఇప్పటి వరకు వాక్యం విన్నటువంటిది అట్లా ఎన్నో, పాపం ఎంతో మంది పెద్దలు, సేవకులు మంచి మంచి వాక్యాలు చెప్తారు. అన్ని అన్ని కాదు గాని కొన్ని ఆ వాక్యమునకు విరుద్ధంగా చేస్తూ ఉంటారు. మనం వాక్యం విన్నదే మార్చుకోవడానికి, మనం వాక్యము బోధించేదే మార్చుకోవడానికి. అంతేగాని ఒక కార్యక్రమంలో ఏదో ఒకటి చేసేసేయండి అయ్యా, అది మాకు ఇంకా వేరే ప్రోగ్రాంలు ఉన్నాయని, అది కాదు కావాల్సింది. వెంటనే మార్పు కొరకు మనం అందరము సిద్ధపడాలి. అందుకని నేను చాలా దగ్గరలో చెప్తూ ఉంటాను. వాక్యం చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను. వాళ్ళకు ఒక రిక్వెస్ట్ ఇస్తాను. అయ్యా, ఈరోజు మీరు వాక్యం విన్న తర్వాత మీరందరూ కూర్చోండి. సంఘ కాపరులు, పెద్దలు కూర్చొని, ఈరోజు మన సంఘానికి దేవుడు ఏదైనా వాక్యం బోధించాడా ఎవాల్యుయేట్ చేయండి. ఎట్లా ఉంది వాక్యము? బాగుందా? ఏదైనా తప్పులుంటే మరలా కాపరి గారికి చెప్పండి. ఈ ఎవాల్యుయేషన్ కొన్ని సంఘాలలో జరుగుతుంది. అది మంచిది. ఒకవేళ సంస్థాగతమైనటువంటి మార్పు నిర్ణయం చేయాలి అన్నప్పుడు, ఈరోజు దేవుడు ఆ సేవకుని ద్వారా మనతో మాట్లాడాడు, వాక్యంలో కూడా ఇట్లనే ఉంది కాబట్టి ఇప్పటి నుండి మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాము. నెక్స్ట్ సండే అనౌన్స్‌మెంట్. అయ్యా, గత వారంలో దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు కాబట్టి ఇప్పటి నుండి ఈ మార్పు సంఘంలో మేము చేస్తున్నాము. ఆ మాట వినాలని నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. ఏ సంఘంలోనైనా అంటే మనకు ఒక్కొక్కసారి చెప్పకపోయినా వాళ్ళు తీసుకుంటుంటారులేండి. అది వేరే విషయం. దేవునికి స్తోత్రం. వారిని బట్టి దేవునికి వందనాలు. క్రమక్రమంగా దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఎంతో మంది సేవకులు, సంఘ పెద్దలు, సహవాసాలు వారి యొక్క ఆత్మీయతలో, వారి యొక్క సంఘ కార్యక్రమములలో మార్పులు తీసుకొని వస్తుంటారు. వాటిని అన్నిటిని బట్టి దేవునికి వందనాలు. అట్టి మార్పుల ద్వారా సంఘము ఎదుగుతూ ఉన్నది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మార్పులకు ఖచ్చితంగా మనకు విరోధం వస్తుంది. కొన్ని మార్పులకు ఒప్పుకోరు. కానీ కొంత కష్టమైన వాక్యానికి మనం విలువ ఇచ్చి దాని ప్రకారము మనం నడుచుకోవడానికి ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు కొంచెం కష్టపడితే మన తర్వాత తరము వారు అదే నేర్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా ఏదైనా తప్పిదము ఇంట్రడ్యూస్ చేయబడితే మనమే కాదు, వచ్చే తరము వారు కూడా తప్పు మార్గంలో వెళ్తారేమో అన్న భయం మనం కలిగి ఉందాం. ఇప్పుడు కొంచెం కఠినమైన ఒప్పించి ప్రార్థన పూర్వకంగా, ప్రేమపూర్వకంగా, అయ్యా మనం ఇట్లా ఇప్పటి నుంచి ఇట్లా చేద్దాం, ఇది వాక్యం ఇట్లా ఉంది, వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి, ఎందుకంటే మనము ఉంటాము తర్వాత పోతాము, వచ్చే తరములకు వాళ్ళు మన పిల్లలే కదా, వాళ్ళు సరైన మార్గంలో నడవాలి అని అట్టి మనసుతో మనము ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి మాటలు దీవించుము. మేము కేవలము బోధించు వారం మాత్రమే కాక, వినువారం మాత్రమే కాక, ప్రభా దాని ప్రకారం నడుచుటకు శక్తిని దయచేయము. నువ్వే వాగ్దానం చేశావు ప్రభా, నువ్వే మాకు శక్తిని దయచేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా సహాయము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.